హలో ఫ్రెండ్స్, అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. ఈరోజు ఫ్రెండ్షిప్ డే కదా. ఎంతమందికి బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారో కమెంట్ చేయండి. మీలో ఎవరికైనా ఫ్రెండ్షిప్కి అర్థం తెలిస్తే కమెంట్ చేయండి. నాకు తెలిసింది నేను చెప్తున్నా. ఎప్పుడో ఒకసారి ఫోన్లు చేసుకొని హాయ్ బాయ్ చెప్పేసి, లేకపోతే అవసరం ఉన్నప్పుడు ఫోన్ చేసి మాట్లాడుకొనేసి వదిలేసేది ఫ్రెండ్షిప్ కాదండి. మనకి కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, బాధ అయినా, సంతోషం అయినా ఫస్ట్ ఒకరితో షేర్ చేసుకుంటాం. వాళ్ళు ఏదో తీర్చేస్తారో లేకపోతే మనకి ఏదో ఇచ్చేస్తారని కాదు. చెప్పుకుంటే ఆ హ్యాపీనెస్ ఇంకొంచెం ఎక్కువైతుంది, బాధ అయితే కొంచెమన్నా తగ్గుతుంది అనేసి ఒక్కరిని నమ్ముతాం చూడండి, అది బెస్ట్ ఫ్రెండ్ అంటే. ఎప్పుడో ఒకసారి మనకు అవసరం ఉంది కదా అని చెప్పేసి వాళ్ళతో ఫోన్లు చేసి మాట్లాడేసుకొని మిగిలేటప్పుడు వదిలేస్తే అది ఫ్రెండ్షిప్ అవ్వదు. మీ అవసరానికి వాడుకుంటున్నారు ఆ ఫ్రెండ్షిప్ని అనేసి అర్థం. ఫ్రెండ్షిప్ అంటే మనం ఏదైనా వాళ్ళతో షేర్ చేసుకుంటాం, పర్సనల్ అయినా లేకపోతే ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోలేని విషయాలు కూడా వాళ్ళతో షేర్ చేసుకుంటూ ఉంటాం చూడండి. మన మనసు వాళ్ళని నమ్మింది, వీళ్ళు నాకు బెస్ట్ అని, ఇది నాకు బెస్ట్ ఫ్రెండ్ అనేసి నమ్మింటే మాత్రమే షేర్ చేసుకుంటారు. అది అందరితోనూ షేర్ చేసుకోలేము. ఫ్రెండ్స్ చాలామంది ఉంటారు, కానీ బెస్ట్ అనేది ఒకటి ఉంటుంది, వాళ్ళతో మాత్రమే షేర్ చేసుకోగలం. మన మనసు కూడా వాళ్ళకే చెప్పు అనే ఒక హింట్ ఇస్తుంది కదా, అది బెస్ట్ ఫ్రెండ్షిప్ అంటే. ఫ్రెండ్షిప్కి వాల్యూ తెలిసిన వాళ్ళు ఎప్పటికీ మోసం చేయలేరు. వాళ్ళ దగ్గర ఉన్నా లేకపోయినా వాళ్ళని నమ్ముతారు. అది బెస్ట్ ఫ్రెండ్షిప్ అంటే. ఫ్రెండ్షిప్ అని చెప్పేసి పేరుతో చాలామంది మోసం చేస్తూ ఉంటారు కదా, అట్లా చేయకండి. నాకు ఫ్రెండ్షిప్ అనే వాల్యూ లేకుండా గుడుస్తుంది, గుర్తుపెట్టుకోండి. నాకు తెలిసింది నేను చెప్పాను. మీకేం అర్థమైందో కమెంట్ చేయండి. అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. థ్యాంక్ యూ.